అందరికీ నమస్తే. పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచే కదా. ఆ ఊళ్ళో ఆనకాలం షురువైంది కదా, మరి అందరు నాట్లు పెడుతున్నారా? జల్దిన పెట్టుండి. మీ ఊర్లలో కూడా ఎవరన్నా జానపద కళాకారులు ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండుల్లా, మేము వచ్చి మంచిగా ఇంటర్వ్యూలు తీసుకుంటాం. సరే సరే, వచ్చిన పని అయితే ముందుగా షురు చేద్దాం. మీ వెన్నుల బుజ్జి మాట పడ షురు నీకు వచ్చింది. మరి ఇలా మన గెస్ట్ ఎవరో ఎరికైనా? కార్తీక్ అన్న. కార్తీక్ అన్నను పట్నం నుంచి పల్లెకే పట్టుకొచ్చిన. నేను పల్లెకి పోదామంటే మస్తు వర్షం పడుతుందిలా. అందుకే అన్న పట్నంలో ఒక మంచి లొకేషన్ ఉందన్న, గిడికి రా అంటే ఫోన్ చేసి రమ్మనగానే వచ్చిండుల్లా. మరి అన్నని పరిచయం చేసుకుందామా? నడవండి. కార్తీక్ అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఎక్కడి నుండి వచ్చిల్లన్న? వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మడ్డవట గ్రామం అమ్మ. సుశీల అక్కడ నుండి ఈడిదాకా వచ్చిండు, పిలువగానే వచ్చిండు అన్నమాట. అన్న ముందుగాల ఒక మంచి పాటతోని షురి. గణములకు అధిపతి అయిన గణనాథుని తండ్రితో ప్రారంభిద్దాము. తప్పకుండా అన్న, షురి వేసేసేయి. శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని శివుడే దేవుడు కాదంటారు, శివస్మరణే చెయ్యొద్దంటారు. శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్యని మాయ తెలియదయ్యా. పరమా అరే పరమా, ఆహా పరమా శివుడని నేనంటే, ఏ పాములా ఆడిస్తాడని నిన్నంటారు, ఓ పాములా గారడని నిన్నంటారు. ఓ శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్యని మాయ గొప్పదయ్యా. గరల కంటుడని నేనంటే, ఏ గంగిరెద్దులోడని నిన్నంటారు. ఓ శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్యని మాయ గొప్పదయ్యా. కాశీ విశ్వనాథుడని నేనంటే, ఏ కాటిలో పంటడని నిన్నంటారు. ఓ కాటి కాపలోడని నిన్నంటారు. ఓ శివయ్య శివయ్య శివయ్యని మాయా, శివయ్య శివయ్యని మాయ తెలియదయ్యా. నిజమన్నా, లోకాలకు అధిపతి కూడా శివయ్య. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టది అంటారు వెనకటికి మన పెద్దలు కదా. ఇదైతే అక్షరాల నిజముల్లా, శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా గుట్టది. మనం ఒక అడుగు కూడా అయ్యాం. ఇప్పుడు పాట పాడుతున్నామన్నా, మాట మాట్లాడుతున్నామన్నా కూడా ఆ శివయ్య ఆజ్ఞతోని. అదన్నమాట, శివుని పాటతోని మంచిగా పునఃప్రారంభించినాం అన్న నీ పాటమ్మని. ఎప్పటి నుండి షురు చేసినామన్న ఈ పాటమ్మని? నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి, అంటే ఇలాగే ఊర్లో ఉన్న భజనలకు దానికి దీనికి వెళ్తుండే. భజనకి అంటే ఎవరితో వెళ్తుండే? నాన్న వాళ్ళతోనా లేదు, లేకపోతే? ఇక ఫ్యామిలీలో ఎవరికి టచ్ లేదు మ్యూజిక్. ఫస్ట్ అమ్మ నాన్న ఏం చేస్తారు? మమ్మీ వచ్చేసి ఇక వ్యవసాయమే, ఇక డాడీ ఇంట్లోనే హ్యాండిక్యాప్, డాడీ ఇంట్లోనే ఉంటాడు. ఇక అన్న సాఫ్ట్వేర్, నేను ఇది ప్రోగ్రామ్స్ చేయడం. ప్రపంచం ఎందుకు రావాలనిపించింది అన్న మరి పాటల ప్రపంచానికి? అంటే ఇక ఊర్లలో ఇప్పుడు నేను పూజకి వెళ్ళాలంటే నార్మల్గా పోతే వాళ్ళు మాల వేసుకొని రావాలి అని అంటారు. అయ్యప్ప పూజలు, శివ పూజలకు పోతే అందరు మాలలు వేసుకునేటోళ్ళు ఉంటారు. ఇంకా అందులో వాళ్ళకు హుషారు తెప్పియాలంటే అదొక పాట. అవతలని హుషారు మనం అందరికి తెలియాలి, అవతలని హుషారు పరచాలంటే పాటతోటే సాధ్యం అని చెప్పేసి నేను పాట ప్రపంచం పట్టుకున్నాను. ఎప్పటి నుంచి షురు చేసినావు అన్న? నా 6th క్లాస్, 6వ తరగతి నుండి అట ఇన్నారా అనులా? 6వ తరగతి నుండి ఎప్పుడో అన్న. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అన్న నీకు? 25. 25 ఏళ్ళు అట చూసిండ్రా అనుల్లా. ఏం లేదన్నా 19 సంవత్సరాలు అవుతుంది దాదాపు. అన్ని సంవత్సరాల నుండి షురు చేస్తుండంట. మరి అన్న యూట్యూబ్ ఛానళ్ళల్లో ఏమైనా పాటలు పాడిల్లా? అంటే నేను ఒక సపరేట్గా ఛానల్ రిలీజ్ చేసుకొని నేను రాసి నేను పాడుకున్న పాటలు ఉన్నాయి. ఓన్గా ఛానల్ పెట్టుకున్నారన్నమాట. ఏం పాట అన్న మరి? ఫోక్ పాటనా? అంటే 4 ఇప్పటి వరకు సీజన్ వైజ్గా సాంగ్స్ తీసుకుంటూ వచ్చాను. గణపతి టైంలో గణపతి పాట అంటే రిలీజ్ చేస్తున్నారు, ఒకటి రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏందన్న? గడ్డం ఫోక్స్. సుశీంద్ర అనుల్లా గడ్డం ఫోక్స్ ఛానల్ అన్నట. అన్న రాసి పాడిండట. మీరే రాసిల్లా? నేనే రాయడం, నేనే. అంటే మొత్తం మనమే పాడితే కూడా బాగుండదు అని చెప్పేసి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్కరితో పాడిపించుకుంటూ వచ్చాను. అన్న కూడా కొంతమందికి ఛాన్స్ ఇస్తుండన్నమాట. మరి అన్న రాసిన పాటలలో మనం కూడా వినాలి కదా. చలో అన్న మరి జల్దీ షురు చేసుకో. మొన్న రీసెంట్ గా జంగిరెడ్డి అన్న వాళ్ళ భార్యతోటి సునీతక్క తోటి పాడిపించిన పాట అమ్మ రావమ్మ దుర్గమ్మ రావమ్మ అని చెప్పేసి నవరాత్రులకు పాడిపించిన అనమాట. అమ్మ రావమ్మ జగదంబ రావమ్మ నవరాత్రి పొద్దుల్లో కొలువు తీరవమ్మ, అమ్మ రావమ్మ దుర్గమ్మ రావమ్మ నవరాత్రి పొద్దుల్లో
దేవి రావమ్మ దుర్గమ్మ రావమ్మ మా వాడ పూజలందు కొనగ రావమ్మ దేవి రావమ్మ దుర్గమ్మ రావమ్మ మా వాడ పూజల్లో పొద్దున్నే లేచి నీ వద్దకు వస్తాము తల్లి నీ అవతారం పూజిస్తూ ఉంటాము పొద్దున్నే లేచి నీ వద్దకు వస్తాము తల్లి నీ అవతారం పూజిస్తూ ఉంటాం ఒక్కొక్క రోజు నీకు ఒక్కో అవతారముతో అమ్మా దుర్గమ్మ ఒక్కొక్క రోజు నీకు ఒక్కో అవతారముతో తల్లి నేను పూజించము మా తల్లి దుర్గమ్మ అమ్మ రావమ్మ అమ్మ రావమ్మ జగదంబ రావమ్మ నవరాత్రి పొద్దుల్లో కొలువు తీరవమ్మ దేవి రావమ్మ దుర్గమ్మ రావమ్మ మా వాడ పొద్దుల్లో కొలువు తీరవమ్మ. మంచిగా ఉందన్న పాట చరణం కానీ పల్లవి కానీ ఎంత మంచిగా వాడుతున్నారంటే ఒక్కొక్క పదానికి అర్థం వెతుకుతున్నా నేను అందులో అర్థాలు ఈజీగా దొరుకుతున్నాయి అన్న. అంటే ఇట్లా ఈ పాట అమ్మవారి రూపాల మీద కానీ ఇట్లా ఎందుకు రాయాలనిపించింది అంటే అందరూ బతుకమ్మ పైనే బతుకమ్మనే చూపిస్తున్నారు. అవును, ఆ నవరాత్రులలో కొలువై ఉన్న నవరాత్రి 9 అవతారాలను చూపిద్దాం అన్నట్టుగా సరస్వతి దేవిగా వచ్చి బుద్ధి ప్రసాదించి ధనలక్ష్మి దేవిగా వచ్చి ఇంట కొలువయ్యి ధన ధాన్యాలు పంచామన్నట్టుగా అన్నపూర్ణ దేవి రైతు కడుపు నింపావమ్మా అని చెప్పేసి నేను పాట రూపంలో గైగట్టి రాసిల్లన్నమాట. అద్భుతంగా ఉందన్న. అసలు మళ్ళీ ఈ పాటని మీ గొంతుతో వింటుంటే అసలు మైమర్చిపోతున్నా. నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో అన్న విషయం మర్చిపోయి అన్న వాడుతుంది కదా చక్కగా విందామని చెప్పేసి ఇట్లా వింటా అన్న అన్నమాట. అంటే ఒక్కొక్క పదానికి అర్థం ఉంది కాబట్టి చాలా చక్కగా అనుభూతిని కూడా ఇస్తుంది అన్నమాట. ఇంకా అసలు ఇన్ని రకాల జాబ్ సాఫ్ట్వేర్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ జాబులు కాదని పాటమ్మ ప్రపంచానికి ఎందుకు రావాలనిపించింది? ఏ జాబు చేసినా సరే పాటమ్మని అయితే పట్టుకోలేము. అందుకనే పాటమ్మ దగ్గర ఉంటే పాటమ్మ మనకు దారి చూపిస్తుంది అని చెప్పేసి నాకు ఇప్పుడు బోనాల నుండి మొదలు పెడితే మళ్ళీ శివరాత్రి వరకు భజనలు ఫోక్ ప్రోగ్రామ్స్ అన్ని లైన్ గా వస్తూనే ఉంటది. బోనాలు వస్తే బోనాలకు పాట రాయాలి, వినాయక చవితి వస్తే వినాయక చవితికి, అమ్మవారు వస్తే అమ్మవారికి, అయ్యప్ప వస్తే అయ్యప్పకు, శివయ్య వస్తే శివయ్యకు. దేవుళ్ళు కూడా అనుకుంటారు కార్తీక్ ఇగో మా నవరాత్రులు అత్తున్నాయి, మా భజనలు కావాలి, మాకు కీర్తనలు కావాలి, ఇగో నీకు మంచిగా ఇది ప్రసాదిస్తున్నామని చెప్పేసి కార్తీక్ అన్నకు ఆ దేవుళ్ళు అందరు కలిసి దీవనార్తి పెట్టినట్టున్నారు. అందుకే ఇట్లా చక్కగా పాట రూపంలో పాటను రాసి మంచిగా చక్కటి గొంతుతోని మనకి వినిపిస్తున్నాడు అన్నమాట. మరి అన్న ఇదే జోష్తోని ఏడు ఆలస్యం చేయకుండా ఒక మంచి పల్లె పాట అందుకోని. నాగులమ్మో 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 నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నీ ఇంటికి ముందర బాయి అరే బాయి మీద గిలక నీ ఇంటికి ముందర బాయి అరే బాయి మీద గిలక గిరికోలే 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 తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ గిరికోలే తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో 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 నల్ల నాగులమ్మ నలుగురిలో 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 నన్ను పిలవకురో అందాల బావయ్యా నవ్వుల పాలు దయ్యకురో ముద్దుల బావయ్యా నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ రంగు సీరే గట్టి అరే నెత్తిన మల్లెలు పెట్టి అరే రంగు సీరే గట్టి అరే నెత్తిన మల్లెలు గట్టి అరే యాడికి పిల్ల యాడికి అరే యాడికి బయలుదేరినవే నల్ల నాగులమ్మ నువ్వు అట్టగానే పడ్డావే నల్ల నాగులమ్మ నాగులమ్మో 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 నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ. అయ్యో అన్న పాట అయిపోయిందా అన్న? అర్రే నా దిమాగ్ చూసిండ్రా అనుల పబ్లిక్. అన్న పాట పాడుతుంటే అటు ఒక పక్క డప్పు దరు వింటుంటే ఇక నేను అసలు ప్రపంచాన్నే మైమర్చిపోయినా. ఆ గొంతుగా నా స్వరంగా వింటుంటే చకచకా డ్యాన్సులు చిందులు ఎత్తనే ఉన్నా. సరే అన్న, ఇప్పుడు మీ జీవితం ఎట్లా సాగుతుంది? ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ 6 నెలలు ఎటువంటి ప్రోగ్రామ్స్ లేనందుకు నేను వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్లు ఏసీలు టెక్నీషియన్ నేర్చుకొని ఆ పని చేసుకుంటున్నాను సొంతంగానైతే ఆ పని నేర్చుకున్నారు, చేస్తున్నారు. ఆ పని చేస్తున్నప్పుడు నన్ను అడిగేటోళ్ళు లేరు, నువ్వు ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు పోయినావు అని అడిగేటోళ్ళు లేరు, ప్రోగ్రామ్స్కి ఎందుకు పోతున్నావు అని అడిగేటోళ్ళు లేరు. అందుకనేసి నేను నా సొంత పని నేను ఎంచుకొని
నేను ఈ పని చేసుకుంటూ పాటమ్మని నడిపించుకుంటున్నాను. పాటమ్మని అయితే వదులుతలేరు, పట్టు పట్టిండు అన్నమాట, గ్రిప్ లాగా. ఇంకా ఇట్లా పిడికిలా బిగిస్తాం కదా అనుల్లా, ఒకట్లా పట్టిండు అన్నమాట పాటమ్మని. అన్న మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఇట్లా పాటమ్మ ప్రపంచానికి రావడానికి? నాకు ఇన్స్పిరేషన్ అంటే చిన్నగున్నప్పటి నుంచి గంగపుత్ర నరసింహరావు అన్న పాటలు వినుకుంటూ పెరిగిన. ఆయన పాటలు వినుకుంటూ జంగిరెడ్డి అన్నలాగా భజన చేయాలి, గంగపుత్ర నరసింహరావు అన్నలాగా పాటలు రాయాలి, పెద్ద పులీశ్వర్ అన్నలాగా పాటలు పాడాలి అన్నట్టుగా వీళ్ళు ముగ్గురిని నా చిన్నప్పటి నుంచి వీళ్ళు ముగ్గురిని భజనలు చూసుకుంటూ పెరిగిన. ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. మరి వాళ్ళందరూ దాంట్లో ఒక్కొక్క అన్న ఒక్కొక్క పాట వాడుంటాడు కదా, మరి ఒక మంచి పాట అందుకో అన్న, వాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలి కదా మనం. అట్లా అంటే ఇక గంగపుత్ర నరసింహరావు అన్నదంటే ఇక ఆయనది ఇష్టమైన పాట అంటే శివుని మెడ చుట్టుముట్టు నల్ల నాగులు అనే సాంగ్. ఆ పాటతోటే నాకు భజనలలో జర పేరు వచ్చింది. భజనలు చేస్తారు పోతా ఉంటారు, ఇప్పటికి కూడా కంటిన్యూగా జరుగుతున్నాయా? అయ్యప్ప సీజన్ లో 100 భజనలు చేస్తాను నేను. అంటే ఒక నెల మొత్తం అట్లనే అయ్యప్ప సీజన్ నెల మొత్తం ఉంటది కదా, అట్లనే చేస్తారా? పొద్దున సాయంత్రం. అంటే మీరు కూడా మాలతో వెళ్తారు మరి పాటలు పాడడానికి? లేదు, నేను శివమాల వేసుకుంటాను, శివదీక్ష నేను చేసేది, అయ్యప్పకు భజనలు చేస్తాను. చేసేదైతే ఇప్పటికైతే 12 years అవుతుంది ఆయనకు భజనలు చేయబట్టి. 12 సంవత్సరాలు. చాలా అన్న మరి మంచి పాట అందుకో. శివుని మెడ చుట్టుముట్టు నల్ల నాగులో నల్ల నాగులో, నీవు నిగా నిగా మెరిసినావు నల్ల నాగులో నల్ల నాగులో, శివుని మెడ చుట్టుముట్టు నల్ల నీవు నిగా నిగా మెరిసినావు నల్ల నాగులో, స్వామి వంటి మీద ఎన్ని నగలు ఉన్నా నాగులో, స్వామి ఎంటి మీద ఎన్ని నగలు ఉన్నా నాగులో, నీవు లేకపోతే అర్థమేది శివ నాగులో, శివుని మెడ బరబర శివుని మెడ, శివుని మెడ చుట్టుముట్టు నల్ల నాగులో నల్ల నాగులో, నీవు నిగా నిగా మెరిసినావు నల్ల నాగులో నల్ల నాగులో, శివుని మెడ చుట్టుముట్టు నల్ల నాగులో నల్ల నాగులో, నీవు నిగా నిగా మెరిసినావు నల్ల నాగులో, స్వామి వంటి మీద ఎన్ని నగలు ఉన్నా నాగులో, స్వామి వంటి మీద ఎన్ని నగలు ఉన్నా నాగులో, నీవు లేకపోతే అర్థమేది శివ నాగులో, శివుని మెడ అరే శివుని మెడ, శివుని మెడ చుట్టుముట్టు నల్ల నాగులో నల్ల నాగులో, నీవు నిగా నిగా మెరిసినావు నల్ల నాగులో నల్ల నాగులో, నడకన్నయ్య తారమయ్య రూపు జటాధారం, నడకనయ్య తారమయ్య రూపు జటాధారమయ్య రూపు జటాధారమయ్య రూపు జటాధారం, నిత్యము పరమేశ్వరుని సేవలో తరి ఇంతువయ్యా సేవలో తరి ఇంతువయ్యా సేవలో తరి ఇంతువయ్య, లోకమంత పూజ నీకు నల్ల నాగులో, భూలోకమంత పూజ నీకు నల్ల నాగులో, పాల వరద నీకు పంచమి నాడు శివ నాగులో, శివుని మెడ అరే శివుని మెడ, శివుని మెడ చుట్టుముట్టు నల్ల నాగులో నల్ల నాగులో, నీవు నిగా నిగా మెరిసినావు నల్ల నాగులో నల్ల నాగులో. అన్న ఈ పాట ఎవరు రాసిండ్రు? గంగపుత్ర నరసింహరావు అన్న. అసలు వెనకటి కాలంలో పాటలు అంటే భక్తి గీతాల్లాగా శివనాజ్ఞతోని భక్తి గీతాల్లాగా రాసేటోళ్ళు. ఇప్పుడు వచ్చే పాటలు ట్రెండింగ్ అయినా అన్ని డీజేలలో మోగాలని చెప్పేసి ఇట్లా డీజేల తీరు అంటే డీజేలు మోగుతాయి కదా మా పాట అని చెప్పేసి మొత్తం ఆ పాదాలు ఈ పాదాలు అన్ని కలిపి డీజే రూపంలో గైగట్టి రాస్తున్నారన్నమాట. మంచిగా ఉందన్న పాట. అన్న భక్తి గీతాలు మస్తు వాడిండ్రు కదా, ఇక మనం ఇంత మంచి పచ్చటి వాతావరణంలో ఉన్నాం కాబట్టి ఒక్కసారి మంచిగా చూసుకొని పల్లె పాటలు అందుకో అన్న, లేకపోతే నీకు నచ్చిన పాటలు అన్న. నాకు ఒక ఫోక్ సాంగ్ ఇష్టం, అది కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ సాంగ్ పాడమనేసి మా ప్రిన్సిపల్ అడిగి ఉండే. ఎవరి కోసం అర్థమైంది కదా, కాలేజీలో అంటానుల్లో అన్న మరి పాడు పాట. ఓ పిల్లో మోనికో సొట్టపు గల సింగారిని వాళ్ళు వాళ్ళు చూపులోన వెయ్యనుగుల సవారి, ఓ పిల్లో మోనికో సొట్టపు గల సింగారిని వాళ్ళు వాళ్ళు చూపులోన వెయ్యనుగుల సవారి, నీ సన్నాని నీ సన్నాని నీ సన్నాని నడుములో చైనా వాలే ఊగుతుందే పిల్లో, నీ వైపే ప్రాణం లాగుతుందే మల్లో, ఓ పిల్లో మోనికో సొట్టపు గల సింగారిని వాళ్ళు వాళ్ళు చూపులోన వెయ్యనుగుల సవారి, ఓ పిల్లో మోనికో సొట్టపు గల సింగారిని వాళ్ళు వాళ్ళు చూపులోన వెయ్యనుగుల సవారి. నాకు అర్థమైంది, ఈ పాట కాలేజీలో సార్ వాడమన్నప్పుడే నాకు వెలిగింది బల్బు, మీకు కూడా వెలిగింది కదా, ఎవరో పిల్లున్నట్టున్నది మనసైనట్టున్నది. ఆ కాలేజీలో నిజంగా మోనిక ఉంది, ఇన్న రానుల నిజమే ఉన్నదంట కాలేజీ మోనిక ఉంది, ఆమెకు పెళ్లి కూడా అయిపోయిందమ్మో, మళ్ళీ చూసిన వాళ్ళు మళ్ళీ ఏం అనుకుంటారు. అయ్యయ్యో గట్లేం లేదు, పబ్లిక్ అన్నకు నచ్చి వాడిండు అంతే. అన్న ఇంకా స్కూల్ టైంలో కాలేజ్ టైంలో ఇంకా పాటలు వాడుతుండేనా? స్కూల్ టైంలో అంటే కాదు కానీ రీసెంట్ గా ఒక సాంగ్ రాసిన అనమాట. మీరు రాసిల్లా? వద్దొద్దే ఓయమ్మ నాకొద్దే ఈ మగడు, వద్దొద్దే ఓయమ్మ నాకొద్దే ఈ మగడు, పొద్దంతా ఇంట్లుంటాడు రాత్రి అయితే వైన్స్ అంటాడు, పొద్దంతా ఇంట్లుంటాడు రాత్రి అయితే
కట్టుకున్నాలికి కడుపు గోస చూడడు కన్న కొడుకులను వాడు కల్లారా చూడడు కట్టుకున్నాలికి కడుపు గోస చూడడు కన్న కొడుకులను వాడు కల్లారా చూడడు ఇరుగు పొరుగు పిల్లలతో ముద్దులాడుతుంటాడు ఇరుగు పొరుగు పిల్లలతో ముద్దులాడుతుంటాడు ఎదురింటి పిల్లనేమో లగ్గమాడుతానంటాడు వద్దొద్దే ఒరమ్మా వద్దొద్దే నాకు వద్దొద్దే ఓయమ్మ నాకొద్దే ఈ మొగడు పొద్దంతా ఇంట్లుంటాడు రాత్రైతే వైన్స్ అంటాడు కరెంటు బిల్లు కట్టమంటే కరెన్సీ లేదంటాడు ఇంటి కిరాయి కట్టమంటే ఇల్లే నాకొద్దంటాడు కరెంటు బిల్లు కట్టమంటే కరెన్సీ లేదంటాడు ఇంటి కిరాయి కట్టమంటే ఇల్లే నాకొద్దంట తాగి తాగి సంసారం తలికిందులు చేస్తుండు నిత్యము మత్తుల ఉండే వీనితోని ఎట్లుంది వద్దొద్దే ఓయమ్మ వద్దొద్దే అరే వద్దొద్దే ఓయమ్మ నాకొద్దే ఈ మొగడు పొద్దంతా ఇంట్లుంటాడు రాత్రి అయితే వైన్స్ అంటాడు. ఇన్నరా అనుల్లా పాపము ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నా కూడా భర్త ఇక ఉన్నంత కాలం భార్యను మంచిగా చూసుకుంటూ ఉండాలే కానీ ఇక పొద్దంతనేమో తిరుగుతాడు బయట ఇక రాత్రి అతనేమో మళ్ళీ వైన్స్ అంటాడు ఇక పెళ్ళతో మాట ముచ్చట ఎన్నడు మాట్లాడతాడు కడుపు నిండి ఎన్నడు తింటాడు అంతే కదన్న. అందుకని ఈ పాట రాసినట్టున్నావు ఎవరిని చూసి యాదకొచ్చిందన్న ఈ పాట రాయడానికి? అంటే మా దాంట్లో ఒక ఆయన ఉన్నాడులే పెద్ద మనిషి వాళ్ళ దాంట్లోనే ఉన్నాడట అందుకనే రాసిండు. మా దాంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడులే ఆ పెద్ద మనిషి అంటే ఇక పొద్దంత అంటే జాబ్ పోయింది ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో కూర్చుంటుండు సరే ఇంట్లో కూర్చుంటుండు అని చెప్పేసి భార్య ఒప్పుకుంటే ఇంట్లో కూర్చున్నాడు రాత్రి వాయించిపోతాడు వచ్చి పిల్లని కొట్టి నాకు ఎదురింటి పిల్లతో పెళ్లి అంటాడు. అవ్వా ఇదేమి ఇచ్చినంతరం అన్నా ఇప్పటికి ఇంక ఇట్లనే సాగుతున్నా లేదు బుద్ధి చెప్పినాం బుద్ధి చెప్పిల్లట బుద్ధి చెప్పి బుద్ధిగా రాసిన పాట. ఆహా ఈ పాట వినిపించినావు మరి ఆయనకి? ఆయనకి వినిపించిన తర్వాత నేను స్టూడియోలో పాడిపించిన సాంగ్ స్టూడియో రికార్డింగ్ కూడా అయిపోయింది రిలీజింగ్ కూడా అయిపోయింది లేదు ఈ మంత్ రిలీజింగ్ ఉంది. తప్పకుండా రిలీజ్ చేయన్న అందరికి యాదకి వస్తుంది కాబట్టి అందరూ కొద్దిగా సక్రమంగా ఉంటారు ఇంట్లో పిల్లలతోని. ఇంకా ఇంకేమేం పాటలు రాస్తారు మీరు? ఇంకా రీసెంట్గా ఒక సాంగ్ రాసిన అంటే నేను జర యూట్యూబ్కి రావడానికి కారణం వాళ్ళు అన్నట్టుగా దండపల్లి సీన్ అన్న మదన్న అక్షయ్ అన్న వీళ్ళందరి సపోర్ట్ తోటి యూట్యూబ్లోకి ఎంటర్ అయినా. అంటే యాక్చువల్గా ఆ సాంగ్ వేరే వాళ్ళ పైన రాసిన ఆ పాట వీళ్ళతోటి వీళ్ళ పేరు మీద చేయాల దమ్మున్న వాడేరా మసీనన్న దిల్లున్న వాడేరా మా మదన్న దల్లున్న వాడేరా మసీనన్న దిల్లున్న వాడేరా మా మదన్న అడ్డొస్తే కథమంటారురా మా వాళ్ళంతా దిల్లున్న మనగాళ్ళురా వీళ్ళిద్దరు అడ్డొస్తే కథమంటారురా మా వాళ్ళురా దిల్లున్న మనగాళ్ళురా ఈ వీరులు దమ్మున్న అరే దమ్మున్న ఆహా దమ్మున్న వాడేరా మా సీనన్న దిల్లున్న వాడేరా మా మదన్న. సుషిన్రానుల్లా ఆ అన్నకి ఆ అన్నలంటే ఇష్టం కాబట్టి అన్న మీద పాట రాసి మరీ వాడిందన్నమాట. ఇన్నారా మరి వీళ్ళు పాట? ఇంకా వాళ్ళకి వినిపించలేదు సర్ప్రైజా HMTV ద్వారా వినాలనేసి ఆల్రెడీ ఇంటర్ కూడా ఇక చూస్తారు కాబట్టి వింటున్నారు కూడా. మంచిగా ఉందన్న. అంటే ఆ వాళ్ళ మీద పాట రాయాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఎన్ని రోజులు భజనలలో ఉన్నవాడిని ఈరోజు యూట్యూబ్లకు తీసుకొచ్చి నాలుగు పాటలు పాడిపించి ఇంకా సపోర్ట్ చేసి లిరిక్స్ ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే చూసి ఎడిటింగ్ అన్నీ చేసి ఇచ్చే వాళ్ళని ముందు పెట్టుకోకపోతే నేను ఆ యూట్యూబ్లోకి వచ్చి వేస్ట్. అన్న ఇప్పుడు ఈ యూట్యూబ్ ప్రపంచానికి వాళ్ళు మిమ్మల్ని పరిచయం చేసిండ్రు కదా, ఆ చెట్ల మీద పుట్ల మీద అందరూ యాద్ చేసుకుంటే పాటలు రాస్తారు. వాళ్ళ మీదనే పాట రాయాలని ఎందుకు అనిపించింది మరి? అందరి మీద అందరు రాస్తారు కానీ మనని గుర్తింపు తెచ్చిన వాళ్ళ పైన కూడా మనం వాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలి, వాళ్ళకి కూడా చూపెట్టాలి కదా. ఆ విధంగా మీరు పాట రాసిల్లు అన్నమాట. మంచిగా ఉందన్న పాట కూడా. వింటుంటే బాడీ బిల్డర్స్ కదా యాదొచ్చిళ్ళు నాకు. వింటే కూడా వాళ్ళైతే అబ్బా నా కోసం పాడిండమ్మా తమ్మి అని చెప్పేసి ఎత్తుక్కుంటా వచ్చి మరి షాల్వా కప్తారన్న, అంత మంచిగా ఉంది. ఇంకా ఇంకేమేం పాటలు రాసిండ్లు? ఇంకా రాయడం అయితే చాలా ఉన్నాయి రాసినవి. మరదల పైన రాసుకున్నా. ఆగండి ఆగండి ఆగండి, మరదల మీద రాసిండంట. మరి మరదల మీద రాసినప్పుడు మనం పాట వినాలి కదుల్లా, మరి అన్న పాట పాడు. మరదలు పిల్లో నా మరదలు పిల్ల, మరదలు పిల్లో నా మరదలు పిల్ల, నా మేనమామ ముద్దు బిడ్డ మరదలు పిల్ల, నా మేనమామ ముద్దు బిడ్డ మరదలు పిల్ల, మరదలు పిల్లో నా మరదలు పిల్ల, మరదలు పిల్లో నా మరదలు పిల్ల, నా మేనమామ ముద్దు బిడ్డ మరదలు పిల్ల, నా మేనమామ ముద్దు బిడ్డ మరదలు పిల్ల, మేనమామ ముద్దు బిడ్డ మరదలు పిల్లో, నా మేనమామ ముద్దు బిడ్డ మరదలు పిల్లో, నా మేనత్త ముద్దు బిడ్డ మరదలు పిల్ల, నా మేనత్త ముద్దు బిడ్డ మరదలు పిల్ల. మాసమంతా ఈ మాసమంతా ఈ మాసమంతా బలెబలగా ఉందంట పిల్ల, ఈ మాసమంతా బలెబలగా ఉందంట పిల్ల, నీ మెడలో నా 3 ముళ్ళు వేస్తానే మళ్ళా, నీ మెడలో నా 3 ముళ్ళు వేస్తానే మళ్ళా. మంచిగా ఉందన్న. మరదల మీద మరదలు ఉంది కదా నీకు? లేదు.
మళ్ళా ఆలోచించి లేదని అంటున్నావు అన్న ఈ తూచన్న పెళ్ళిళ్ళు మరదలు అయిపోయినాయి అమ్మ అందరికి. అయ్యో ఎందుకన్నా మరి మీరెందుకు వేసుకోలేకపోయినరు మీ మరదల్ని? అంటే ఇక వాళ్ళు నాకన్నా పెద్దోళ్ళు ఆహా. వదినలు. కానీ మరదల మీద పాట రాయాలనిపించింది. ఈ పాట రిలీజ్ అయిందా మరి? ఇంకా రికార్డింగ్ కూడా చేపియలేదు. చేపిస్తారా మరి ఫ్యూచర్ లో? చేపించి పక్కా రిలీజ్ చేస్తారు. కంపల్సరీగా. మంచిగా ఉంది అన్న, డీజేలో కూడా మస్తు మంచిగా మోతం అవుతుంది, మంచిగా ఉంది. తప్పకుండా పాడి రిలీజ్ చేయన్న, మస్తు ఉంది పాట. ఇంకా నా అమ్మ నాన్న ఇక ఇంటికాడ ఉండి వర్క్ చేసుకుంటారు. అమ్మ నాన్నకు తెలుసా మరి మీరు పాటలు పాడతారని? వాళ్ళ ప్రోత్సాహం ఎట్లుంటుండే? అంటే వాళ్ళు నేను ఇలా భజనలకు పోయి ఇలా పాటలు పాడుతున్నా అంటే అప్పట్లో భయపడ్డారు వాళ్ళు. వద్దు వీడు చదువు వదిలిపెట్టేసి అటు పోతుండు కదా అనేసి, ఎటు పోతాడు ఏంది అన్నట్టుగా వాళ్ళు భయపడేసి వద్దు వద్దు అన్నారు. ఎప్పుడైతే నేను గణపతి సాంగ్ రిలీజ్ చేసేసి యూట్యూబ్ లో దిగినో అప్పుడు అన్నారు నా కొడుకు గాయకుడు చెప్పుకున్నారు నలుగురికి. అప్పుడు అసలు ఆనందమే వేరే అమ్మ నాన్నది. మొత్తం హైదరాబాద్ నుంచి ఊరులో మొత్తం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసింది, ఊర్లో ఉన్న వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్ దోస్తులు వాళ్ళు ఉండి అరే పాట రాసినాం అంటే ఏ పాట రాసినావు ఇప్పుడు ఏది రిలీజ్ చేస్తున్నావు అనేసి ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఉంటే తాత వాళ్ళు ఊర్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళంతా ఇక రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా పాట రాయడానికి అవకాశం ఇస్తున్నారు అక్కడ వాళ్ళు. మంచి అవకాశం అన్న, మరి గ్రిప్ లో పెట్టుకో, అస్సలు వదలకము. ఇంటి దగ్గర అరుగు మీద అందరు కూర్చుంటారు కదా, తాతలు బామ్మలు కానీ చిన్నమ్మలు పెద్దమ్మలు అందరు కూర్చొని ముచ్చట పెడితే అమ్మ అంటుండేనా నా కొడుకు ఇట్లా పాటలు పాడుతుండు అని చెప్తుంది. అప్పుడు అమ్మ ఆనందమే వేరుంటుంది. సరే అన్న, మరి ఇంకొక మంచిగా అద్భుతమైన పాట, మంచిగా చెట్ల మధ్యలో ఉన్నాం కాబట్టి మంచిగా గాలి కూడా వస్తుంది చల్లగా, మంచి అద్భుతమైన పాట అందుకన్నా. పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో పావు సేరు ముక్కు ముడక ఎక్కువయమ్మో, పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయమ్మో పావు సేరు ముక్కు పుడక ఎక్కువయం, పొట్టిదాయి కాదమ్మో గట్టిదయమ్మో దీనికి పావు సేరు ముక్కు పుడక ఎక్కువయమ్మో, పొట్టిదాయి కాదమ్మా గట్టిదయమ్మో దీనికి పావు సేరు ముక్కు పుడక ఎక్కువయమ్మో, కాకినాడ సెంటర్ లో కన్ను కొట్టినాదే, అరే కాకినాడ సెంటర్ లో కన్ను కొట్టినాది, ఆ శ్రీకాకుళం జంక్షన్ లో చెయ్యి పట్టినాదే, పొట్టిదాయి కాదమ్మో గట్టిదయమ్మో పావు సేరు ముక్కు పుడక ఎక్కువయమ్మో, పొట్టిదాయి కాదమ్మో గట్టిదయమ్మో పావు సేరు ముక్కు పుడక ఎక్కువయమ్మో. మస్తుందన్నో చూసిండ్రా అనుల్లా, పొట్టిరాయి కాదమ్మో గట్టి రాయమ్మో దానికి పావుసేరు ముక్కు పుడక ఎక్కువ అన్నమాట. ఈ అన్న పెళ్ళైనాక పావుసేరు కాదు కదా, అద్దతుల ముక్కు పుడక కొనిస్తే గంతే చాలు వదినమ్మకి. అన్న పాటలు అయితే ఏ దమ్మున్నాయి, భక్తి గీతాలు కూడా మంచిగా ఉన్నాయి అన్న. ఈ పాటమ్మని అస్సలు వదిలిపెట్టకండి, ఊపిరిన్నంత వరకు పాడుకుంటూనే ఉండండి. మంచిగా ఉన్నాయి అన్న, మీ స్వరం కానీ ఆ గాత్రం కానీ వింటుంటే వినసొంపుగా ఉందన్న, నాకైతే మస్తు నచ్చిందన్న. హెచ్ఎంటీవీకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుశీల్ కదా పబ్లిక్ కార్తీక్ అన్న తీసుకొచ్చిన మట్టిలో మాణిక్యాన్ని మస్తు వాడినలే. నాకైతే దేవుణ్ణి అయితే శివయ్యని తలుసుకున్నానుల్లా. శివయ్య వేములవాడకాడు ఉంటాడు, అక్కడ ఇక్కడ అంతటా శివయ్యనే. కానీ నేనైతే ఇక్కడ ఉండి మంచిగా దేవుణ్ణి తలుసుకున్నా. మరో మంచి ఎపిసోడ్తోని మళ్ళీ వచ్చే వారంలో మళ్ళీ అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారు ఎరకనే కదా, చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ మాట పాట. ఇక మీ వెన్నెల బుజ్జి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మంచి మట్టిలో మాణిక్యాన్ని తీసుకొస్తుంది అన్నమాట. మరి ఉంటా, మరి నాకు స్టూడియోకి లేట్ అవుతుంది, నేను పోవాలి. సరేనా పబ్లిక్, టాటా.